పక్కనే పోర్టు కనిపిస్తుంది. పోర్టు కారణంగా, పరిశ్రమల కారణంగా పూర్తిగా 15 కిలోమీటర్ల దూరం వరకు కాలుష్యం ఎక్కడ పడితే అక్కడ విశాఖపట్నంలో కనిపిస్తుంది. విశాఖపట్నం వన్ టౌన్లో ఉండాలి అనంటే ఆ కాలుష్యం దెబ్బకు భయపడాల్సిన పరిస్థితిలో ఇవాళ విశాఖపట్నం నగరంలో ఉంది. అయినా ఎవరూ కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఇవాళ విశాఖపట్నం ప్రజలు ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉందనంటే, విశాఖపట్నంలో క్రైమ్ రేటు ఏ స్థాయిలో ఉందో తెలుసా? క్రైమ్ రేటు ఏకంగా 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం నగరంలో 16 హత్యలు జరిగాయి. విశాఖపట్నం నగరంలో 2015లో 16 హత్యలు, 2016లో 29 హత్యలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. 2017లో 27 హత్యలు ఇదే విశాఖపట్నం నగరంలో. 2018లో ఇప్పటి వరకు ఇదే విశాఖ నగరంలో 12 హత్యలు జరిగాయనంటే విశాఖ నగరంలో ఏ స్థాయిలో మాఫియా సామ్రాజ్యం జరిగిస్తా ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇదే విశాఖ నగరంలో పక్కనే కనిపిస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ. నిజంగా ఆంధ్ర యూనివర్సిటీ గొప్పతనం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. విశాఖ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఆంధ్ర యూనివర్సిటీ గొప్ప స్థానం. ఇవాళ ఆ ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి ఏమిటో తెలుసా? అక్కడ 953 మంది టీచింగ్ పోస్టులు ఉంటే అందులో 550 ఉద్యోగాలు టీచింగ్ పోస్ట్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల పోస్టు ఇవాళకి కూడా కనీసం భర్తీ చేయని పరిస్థితిలో ఇవాళ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి. దగ్గర ఉండి యూనివర్సిటీలకు నీరు కారుస్తా ఉన్నాడు. ఆ యూనివర్సిటీలో టీచర్ పోస్టులు భర్తీ చేయరు, ఆ యూనివర్సిటీలకు సరిపడా నిధులు ఇవ్వరు, విద్యార్థుల సంఖ్యకు తగ్గినట్టుగా హాస్టల్ కూడా కట్టరు ఆ ఆంధ్ర యూనివర్సిటీలో. దగ్గర ఉండి మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ యూనివర్సిటీలకు పోకుండా వాళ్ళంతా కూడా గీతం యూనివర్సిటీకి పోయే దానిలో చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం అందరిది కూడా నిర్వీర్యం చేస్తూ ఈ స్థాయిలో నారాయణను గీతం యూనివర్సిటీను తయారు చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మామూలుగా మనమంతా కూడా విశాఖపట్నంలోకి వస్తాం, ఎక్కడెక్కడి నుంచో వస్తాం, శ్రీకాకుళం ఎక్కడి నుంచో వస్తాం, విజయనగరం జిల్లా నుంచి వస్తాం, ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా విశాఖపట్నంకి వస్తాం. విశాఖపట్నానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నగరంలో మనం ఎందుకు వస్తాం? ఇక్కడైతే మనకు ఉద్యోగాలు దొరుకుతాయనేమో, ఉపాధి దొరుకుతుందేమోనో, లేకపోతే ఇక్కడ మంచి చదువులు దొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడ విశాఖపట్నానికి వస్తాం. కానీ ఇక్కడ విశాఖపట్నం నగరానికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఇవాళ విశాఖపట్నం నగరంలో బతకాలంటే ఇక్కడ ధరలు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉన్న వ్యవస్థలో ఉన్నాం. ఇవాళ విశాఖపట్నంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, కరెంటు ఛార్జీలు తీసుకుంటే బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే బాధుడు, ఇంటి పన్నులు తీసుకుంటే బాధుడే బాధుడు, బస్ ఛార్జీలు తీసుకుంటే బాధుడే బాధుడు, స్కూల్ ఫీజులు తీసుకుంటే బాధుడే బాధుడు, కాలేజీ ఫీజులు తీసుకుంటే బాధుడే బాధుడు, చివరికి నీటి పన్ను తీసుకున్నా బాధుడే బాధుడు. ఏ స్థాయిలో ఉన్నాయి విశాఖపట్నంలో అనంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక హయాంలో ఒకవైపున ఈ స్థాయిలో బాధుతూ, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి
కాంగ్రెస్ పార్టీ రేపు బంద్కు పిలుపునిచ్చిందట. ఆ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూడా బంద్లోకి రమ్మని చెప్పి ఆహ్వానించిందట. చంద్రబాబు నాయుడు గారు ఈ బంద్కు మద్దతు ఇవ్వని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాల వీళ్ళ బంధు పిలుపుని చూసి. కారణం ఏంటంటే ఇవాళ మన రాష్ట్రంలో పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఏ రేటు తీసుకున్నా పక్క రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి పక్కనే మీకు యానం ఉంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఒక్కసారి అక్కడికి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ పోయించండి, లేదా 1 లీటర్ డీజిల్ పోయించండి. అటు యానం తీసుకున్నా, అటు తెలంగాణ తీసుకున్నా, లేకపోతే కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, చుట్టుపక్కల ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో లేని రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఆ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఏకంగా 5 రూపాయల నుంచి 7 రూపాయలు బాదుడే బాదుడు. ఏకంగా 4 సంవత్సరాల నుంచి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి 5 రూపాయల నుంచి 7 రూపాయలు అధిక ట్యాక్సులతో బాదుతా ఉన్నాడు. కేంద్రం విధించే ట్యాక్సుల కన్నా రాష్ట్రం విధించే ట్యాక్సులు, పెట్రోల్ మీద, డీజిల్ మీద రాష్ట్రం విధించే ట్యాక్సులు కేంద్రం విధించే ట్యాక్సుల కన్నా ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది వాస్తవ పరిస్థితి. అయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్ రేట్ల మీద బంద్కు పిలుపునిచ్చిందట, తెలుగుదేశం పార్టీని ఆహ్వానించిందంట బంద్కు రమ్మని. చంద్రబాబు నాయుడు గారు బంద్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తా ఉన్నారు. నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా? నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఆ సామెత ఏమిటో తెలుసా? ఒకరు కోర్టుకు వెళ్ళి ఒకరు అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాడట. జడ్జి వచ్చి సీట్లో కూర్చున్నాడట. జడ్జిను చూసిన వెంటనే బోర్డులో ఉన్న ఈ వ్యక్తి బోరున ఏడ్చడం మొదలుపెట్టాడట. జడ్జి అడిగాడట పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎందుకబ్బా బోర్డులో ఉన్న ఆ వ్యక్తి అంత బోరున ఏడుస్తా ఉన్నాడు అని చెప్పి ఆ జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడట, సార్ ఆ ఏడుపును నమ్మద్దండి, ఆ మనిషి బోన్లో ఉన్నాడు అని అంటే ఆ బోన్లో ఉండి ఆ ఉన్న వ్యక్తి ఏమన్నాడో తెలుసా? జడ్జి గారు నాకు తల్లిదండ్రులు లేరండి అని చెప్పి బోరున ఏడుస్తా ఉన్నాడట. జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను మళ్ళీ అడిగాడట, అయ్యో పాపం తల్లి తండ్రి కూడా లేడంటా ఉన్నాడు, తల్లి తండ్రి లేని వాడిని ఎందుకు తీసుకొచ్చారయ్యా అని చెప్పి జడ్జి గారు అడిగాడట పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడట, అస్సలు నమ్మకండి సార్ ఈ మనిషి బోన్లో ఉన్నాడు అని అంటే తన తల్లిని తండ్రిని చంపాడు కాబట్టే ఈ మనిషి బోన్లో ఉన్నాడు అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నిజంగా అదే. ఈ పెద్ద మనిషి దగ్గరుండి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు దగ్గరుండి పెంచుతాడు, మళ్ళీ ఈ మధ్య మనిషి దగ్గరుండి మళ్ళీ రేపు బంద్కు పిలుపునిచ్చే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటాడట ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి బంధు విషయంలో అయినా అంతే, ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే. దగ్గరుండి ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తాడు. 4.5 సంవత్సరం బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తాడు. సంసారం అయిపోయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత ఇదే పెద్ద మనిషి ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటాడు. ఇదే పెద్ద మనిషి తన సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుస్తాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారితో పనిపడినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేసి మళ్ళీ ఎన్నికలకు పోతాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే విశాఖపట్నంలో నిజంగా నిత్యావసర వస్తువులు ఏది తీసుకున్నా కూడా షాక్ కొట్టే పరిస్థితిలో కనిపిస్తాయి. ఒకసారి నిత్యావసర వస్తువులు ఇంతగా షాక్ కొడతా ఉన్నాయి, కనీసం రైతుల కన్నా మేలు జరుగుతూ ఉందా అని చెప్పి ఒక్కసారి చూస్తే రైతులకు దమ్మిడి మేలు జరగకపోయినా కూడా నిత్యావసర వస్తువులు మాత్రం షాక్ కొట్టే పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విశాఖపట్నంలో రైతు దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం క్వింటాలకు 1500 రూపాయలు కూడా ఇవ్వరు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపు లేకపోతే
కేజీ 46 రూపాయలకు అమ్ముతారు. అదే బియ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.